మనం పెట్టే ఆహారాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పెట్టే ఆహారం మీద వాళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇది పచ్చి నిజం. అంతెందుకు చాలామంది కుర్కురేలని, లేస్ అని, డ్రింకులని, చెత్త చెదారం పిల్లలకు పెడుతున్నారు. చాలామంది పిల్లలు క్యాన్సర్ బారిన పడడానికి ప్రధాన కారణాలు అవి. ఈ లేస్, లేకపోతే కిండర్ జాయ్, ఆ చాక్లెట్లు, ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్ కంటెంట్. అది ఇక కూల్ డ్రింకులు అంటారా, మహా దరిద్రం. బాత్రూములు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అవి కూడా పిల్లలకు పట్టించేస్తున్నాం. తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాల చెత్త, ఈ లేసు, కురుకురే చాలా ప్రమాదం అవన్నీ పిల్లలకు మనం పెడుతున్నాం. క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. అంటే మనం పెట్టే తిండి మీద వాళ్ళ ఆరోగ్యం ఏమై ఉంది, బేస్ అయి ఉంది, ఆధారపడి ఉంది. రైట్. ఇప్పుడు పిల్లలకే కాదు, ఆ తినే తిండి మన ఆరోగ్యం మీద కూడా ఏం చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. మీరు రోజు మలికిపురం సెంటర్కి వెళ్ళిపోయి ఏ బండి దగ్గర పడితే ఆ బండి దగ్గర ఓ 2-3 పూటలు తినేసి వచ్చేస్తున్నారు అనుకోండి, 2 రోజుల తర్వాత అదే మలికిపురం సెంటర్లో ఉన్న హాస్పిటల్లో మిమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే ఆ ఫుడ్ మీ మీద ఏం చూపించింది, దుష్ప్రభావాన్ని చూపించింది. అంటే మీరు ఏం తింటున్నారో మీ బాడీ అలా తయారవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు పిల్లలకి మనం ఏం పెట్టినా తెలియదండి, వాళ్ళకి ఏం పెట్టినా తినేస్తారు వాళ్ళు. మనం విషం పెట్టినా తినేస్తారు, వాళ్ళకి విషం అని కూడా అది తెలీదు. ఎందుకంటే అంత నిష్కల్మషమైన శరీరం అది, నిష్కల్మషమైన మనసు అది. వాళ్ళకి ఏమీ తెలీదు. బట్ ఏం తెలుసు అంటే, నువ్వు ఏం నేర్పిస్తే అది నేర్చుకోవాలని తెలుసు, నువ్వు ఏం వినిపిస్తే అది వినాలని తెలుసు, నువ్వు ఏం మాట్లాడితే అదే మాట్లాడాలని తెలుసు. కానీ మనకేం తెలుసు అంటే, మనం ఏది పెడితే అది తినాలని మాత్రమే తెలుసు అనుకుంటున్నాం. నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు ఏం పెడితే అది తినాలని తెలుసు. ఇంకా ఏం తెలుసు అంటే, నువ్వు ఏం మాట్లాడితే అది మాట్లాడాలని తెలుసు. మీకు విషయం చెప్పనా, ఇంగ్లీష్ గ్రామర్ కంటే కూడా తెలుగు గ్రామర్ చాలా టఫ్. వ్యాకరణం కానీ, అచ్చులు కానీ, హల్లులు కానీ మీకు ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు తెలుగు గ్రామర్? నాకు బాగా తెలుసు అండి తెలుగు గ్రామర్, చేయి చూపించండి ప్లీజ్. ఇప్పుడు నేను క్వశ్చన్ చేయలే, కొంచెమైనా తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. నాకు కొంచెమైనా తెలుసండి అన్న, అచ్చులు, హల్లులు, వ్యాకరణం నీకు కొంచెం తెలుసా తల్లి? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు తెలుగు గ్రామర్ తెలిసిన వాళ్ళు 15 మంది ఉన్నారండి ఇక్కడ. మిగిలిన వాళ్ళు ఎవరికి తెలుగు గ్రామర్ తెలియదు కదా. అయినా కూడా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు మీరు? అనర్గళంగా, అన్ని రకాలుగా మాట్లాడగలరు మీరు. అవసరమైతే అచ్చ తెలుగులో కూడా మాట్లాడగలరు, మనకు తెలిసిన అచ్చ తెలుగు. సో ఏ తెలుగు అయినా సరే స్పష్టంగా, చక్కగా, వితౌట్ గ్రామర్, ఏమీ లేకుండా టక్క 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 మాట్లాడగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే, మనం విన్నాం, అది మన మెమరీలోకి లోడ్ అయిపోయింది. ఇక మనకి గ్రామర్తో పని లేదు. ఈ తెలుగు మన మాతృభాషగా మారిపోయింది. మాతృభాష అంటే తల్లి భాష. తల్లి భాష అని ఎందుకన్నారంటే, తల్లి నుండి నువ్వు నేర్చుకునే భాష గనుక దాన్ని ఏమన్నారు? తల్లి భాష, మాతృభాష అన్నారు. అంటే ఇక్కడున్న మీరందరూ తెలుగు ఇంత స్పష్టంగా ఎందుకు, ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే విన్నారు. తెలుగులో మాట్లాడుకునే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం కనుక తెలుగు విని 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 మనం వితౌట్ గ్రామర్ తెలుగులో హ్యాపీగా ఏం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ బాబుని శ్రేయాంశని తీసుకెళ్ళి పంజాబ్లో వదిలేసాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడతాడు? హిందీలో మాట్లాడతాడు. అదే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి తమిళనాడులో వదిలేసాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడతాడు? తమిళ్లో మాట్లాడతాడు. తమిళ్ తెలియమా అంటాడు. అదే కన్నడలో వదిలేసాం అనుకోండి, ఏం మాట్లాడతాడు? కన్నడలో మాట్లాడతాడు కదా. అంటే ఎక్కడ వదిలేస్తే ఆ భాష మాట్లాడతాడు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, సీరియస్గా మనం మాట్లాడే ప్రతి మాట వాడు నేర్చేసుకుంటున్నాడు. దట్స్ ఆల్. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాడు ఏం చేస్తున్నాడు? నేర్చేసుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. ఆ 3 ముక్కలు అర్థం చేసుకోండి. నేర్పుము అంటే అర్థం ఏంటి? నువ్వు నేర్పకుండా ఏది ఆ బిడ్డకు రాదు. ఏది రాదా ప్రభువా? ఏది రాదు. మాట రాదు, భాష రాదు, నడక రాదు, నడవడిక రాదు, తినడం రాదు, చదవడం రాదు, ఆలోచించటం రాదు, ఏమీ రాదు. ఏం వచ్చినా ఎలా రావాలి? తల్లి
లేదా తండ్రి, అమ్మమ్మ, వాళ్ళని వదిలేయడమే, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, ఇంకా పిన్నిలు, వీళ్ళందరూ చుట్టుపక్కల ఇంటి పక్కనోళ్ళు, ఇంటి మీదనోళ్ళు, వీళ్ళందరినీ బట్టి వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే భాష నేర్చుకుంటాడు, నడవడిక నేర్చుకుంటాడు, నడక నేర్చుకుంటాడు, ప్రతిదీ ఎవ్రీథింగ్ మనమే నేర్పాలి, వాళ్ళకి మనమే నేర్పాలి. కానీ మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేసాం? 2 ఇడ్లీలు ఎక్కువ తిన్నా, నెయ్యి వేసుకో బాగుంటుంది, కొబ్బరికాయ చట్నీ వేసుకో బాగుంటుంది, ఈ దిబ్బ రొట్టి తినేయి, ఈ ఐస్ క్రీమ్ తినేయి, ఇది తినేయి, అది తినేయి. ఎలా అయిపోవాలంటే నువ్వు ఎలా అయిపోవాలి? ఇలాగ అయిపోవాలి. ఇది మన కోరిక. గుజ్జు కూర్చి కుదించి పెట్టేస్తుంటాం మనం. అవునా? రేపటి నుంచి పెట్టే పరిస్థితి వస్తే ఎలా పెడతారు తల్లులు? అమ్మ ముద్ద, నాన్న ముద్ద, తాతయ్య ముద్ద, ఇంకెవరి ముద్దలు లేవేటి? అయితే జగన్ గారి ముద్ద, చంద్రబాబు నాయుడు గారి ముద్ద, పవన్ కళ్యాణ్ గారి ముద్ద, అవి కూడా పెట్టండి. ఏదో ముద్ద మొత్తం మీద మేపేయాలి, బాగా మేపేసి పిల్లాడిని లావుగా తయారు చేసేయాలి. అది ఒక్కటే అనుకుంటున్నాం మనం. తిండి ఒక్కటే కాదు ఇంపార్టెంట్, లోపల ఇన్నర్ పర్సనాలిటీ అని ఒకటి ఉంది. ఆ ఇన్నర్ పర్సనాలిటీ మనందరి వల్ల డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చాలామంది పిల్లలు చిన్న వయసులో బూతులు మాట్లాడుతుంటారు. ఎలా వచ్చినాయి చెప్పండి వాళ్ళకి ఆ బూతులు? పరలోకం నుంచి నేర్చుకుని వచ్చారా? మరి ఏ దరిద్రం లోకంలో నేర్చుకున్నారు? అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది దరిద్రం అంతా పిల్లలకి? నాకు తెలిసిన తండ్రి ఉండేవాడు, చచ్చిపోయాడు. కొడుకుని ఎత్తుకొచ్చి అరే నాన్న బాబాయిని తిట్టు అంటే డాష్ కొడక అని తిట్టేవాడు. వీడు పొంగిపోయేవాడు పక్క నుండి. అసలు పచ్చి బూత్ అది. ఆ చిన్నపిల్లాడు మహా అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. ఆ బూత్ తిట్టేవాడు. తిడుతుంటే కొడుకు తండ్రి పక్క నవ్వేసుకుని భలే తిడుతున్నాడు కదా మా వాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే రేపు పొద్దున అదే తిట్టు నీ మీద కూడా ప్రయోగిస్తాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? అవసరమైతే నిన్ను కొడతాడు, రేపు పొద్దున నిన్ను తొంతాడు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో మనం పాలు పోయకుండా విషం పోసాం అని. అవునా కాదా? నువ్వు మాట్లాడే ప్రతి మాట వాడు క్యాప్చర్ చేస్తాడు. ప్రతిదీ కూడా తిరిగి పలకటానికి ప్రయత్నిస్తాడు. ఆ వయసు అలాంటిది. నువ్వు మాట్లాడే ప్రతి మాట తిరిగి పలకటానికి ప్రయత్నిస్తాడు, నువ్వు చేసినట్టుగానే చేయటానికి ప్రయత్నిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది, తల్లి చర్య ఎట్టిదో బిడ్డ చర్య కూడా అటుది అనట. అది మనం కూడా సామెత చెప్తాం కదా, తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని అంటావా? ఇది మన వాడుక భాష. అలాగే బైబిల్ గ్రంథం మరో మాట చెప్పింది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో వాడు అదే ప్రకారంగా చేస్తాడట. కుమారుడు అదే ప్రకారంగా చేస్తాడట. అంటే తల్లిని ఫాలో అవుతారు పిల్లలు, అట్ ద సేమ్ టైం తండ్రిని కూడా ఫాలో అవుతారు. అందుకే అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. నువ్వు ఏది మాట్లాడితే మీ పిల్లలది మాట్లాడతారు, నువ్వు ఏది చూస్తే మీ పిల్లలది చూస్తారు, నువ్వు ఏది చేస్తే మీ పిల్లలది చేస్తారు, నువ్వు ఎలా నడిస్తే మీ పిల్లలు అలా నడుస్తారు. నాట్ ఓన్లీ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, చుట్టుపక్కల బంధువులు, వీళ్ళందరి ప్రభావం పిల్లల మీద పడుతుంది. అర్థమైందా? అంటే దీన్ని మనం అసలు కేర్ చేయట్లా. ఈరోజు చాలామంది విషయాలు పట్టించుకోవట్లా, వదిలేశారు. కేవలం తిండి పెడుతున్నావా లేదా, స్కూల్కి వెళ్ళి వచ్చాడా లేదా, హోంవర్క్ రాశారా లేదా, తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, మళ్ళీ పొద్దున్న లేచారా లేదా, స్కూల్కి పోయారా లేదా, తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, తెల్లారిందా లేదా, ఇది తప్ప ఇంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, భర్త భార్య ఏం గొడవలు పడుతున్నారు, ఈ పిల్లాడు వాళ్ళిద్దరిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, అమ్మ అత్తగారిని ఏమని తిడుతుంది, నాయనమ్మని. ఒకవేళ చూడండి, నాయనమ్మని గురించి పిల్లల దగ్గర తిడుతుంటారు, కొంతమంది తండ్రిని కూడా తిడుతుంటారు, మీ నాన్న ఎంత ఎదవో నీకు తెలియదురా అంటారు. మళ్ళీ నాన్న వచ్చినోడు అంటారు నాన్నగారు అంటారు. పిల్లాడు ఇప్పుడు డబల్ మైండ్ అయిపోతాడు. అమ్మ నాన్న లేనప్పుడు నాన్నని తిడుద్ది, నాన్న వచ్చేకేమంటుంది నాన్నగారు అంటది. ఈ గారు ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అర్థం కాదు. సో అమ్మని నాన్న కూడా అలాగే తిడుతుంటాడు, మీ అమ్మ పెద్ద పనికి మాలిందిరా రాకాసిది అంటాడు. అమ్మ రాగానే అయ్యో తల్లిని మించిన దయ్యం ఉందా అంటాడు. సో ఈ డబల్ మైండెడ్ పీపుల్ మధ్యలో వీడు కూడా డబల్ మైండెడ్ అయిపోయి అసలు ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీ మనమే నేర్పిస్తాం పిల్లలకి. కన్నింగ్ మెంటాలిటీస్ ఇలా 1 కాదు 2 కాదు, పిల్లల జీవితాల్లో ఎంత చెత్త నింపేస్తున్నారంటే తల్లిదండ్రులు, టీవీల ద్వారా, ఓటీటీలో వచ్చే మూవీల ద్వారా, సెల్ ఫోన్లో వచ్చే చెత్త. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇచ్చి పెంచుతున్నారు? ఎందుకు ఇచ్చేస్తున్నారు చెప్పనా? ఒక తల్లి అంటుంది విసిగించకుండా ఉంటాడనట. ఏంటట?
విసిగించకుండా ఉంటాడని ఏమి ఇచ్చేసావు? సెల్ ఫోన్ ఇచ్చేసి వంట చేసుకుంటేనట వీడు ఏం చేయకుండా ఉంటాడట? విసిగించకుండా ఉంటాడా? నాశనం చేస్తాడు మొత్తం నీ జీవితాన్ని. చూసుకో. ఎందుకో తెలుసా? పాముకి విషం ఎలాగైతే కాటేసి దాని స్వభావాన్ని పాము అనగానే భయం పుట్టేలా చేసిందో, నువ్వు ఇచ్చే సెల్ ఫోన్లో కూడా వాడు తీసుకునేవన్నీ కూడా విషాలే. రేపు పొద్దున్న వాడిని కూడా నువ్వు ఎలా తయారు చేయబోతున్నావు? ఒక పాము మాదిరిగా తయారు చేయబోతున్నావు. కళ్ళు పోతున్నాయండి చాలామంది పిల్లలకి. చిన్న వయసులో కళ్ళజోడు పెట్టి తిరుగుతుంటారు చాలామంది పిల్లలు. చిన్న వయసు, అప్పుడే కళ్ళజోడు. మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు, అప్పుడే ఇంత పెద్ద లావద్దాలు. ఏంటట అంటే బాగా సైట్ ఏమైపోయిందట, పెరిగిపోయిందట. మరి నువ్వు సెల్ ఫోన్లు ఇస్తే పెరగవా? అన్నీ మంచివి వస్తాయి, రీల్స్ అన్నీ మంచివే ఉన్నాయా? పచ్చి బూతులు, చండాలం, చెత్త చెదారం మొత్తం అంతా అందులోకి వచ్చేస్తుంది. పోనీ నీ ఫోన్ ఇస్తావు వాడికి. కిడ్స్ ఫోన్ కూడా కాదు, కిడ్స్ ఫోన్ అయితే పోనీ యూట్యూబ్ అల్గారిథం కొంత డైల్యూట్ చేసి పంపిస్తుంది కిడ్స్ కోసమని. కానీ నువ్వు ఇచ్చేది నీ ఫోను. నీ ఫోన్లో కిడ్స్ అల్గారిథం ఉండదు. మరి ఏముంటుంది? ఇది పెద్దలు చూసే కంటెంటే ఉంటుంది. ఈ కంటెంట్ అంతా వాడు చూసుకుంటూ వెళ్ళిపోతాడు. చిన్న వయసులోనే చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంత దుష్ప్రభావం పిల్లల మీద పడుతుందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎవరు ఆలోచించట్లా. సెల్ ఫోన్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మీ పిల్లాడి పతనానికి మీరే బాటలు వేస్తున్నారు. మీ పిల్లల పతనాన్ని మీ చేతులారా మీరు చూడబోతున్నారు. ఇది సత్యం. సెల్ ఫోన్ ఇచ్చేస్తే అలా కట్టేసి ఉంటాడు కదా, ఏ గొడవ ఉండదు. కళ్ళు పోగొట్టేస్తారు, బుర్రపాడు చేసేస్తారు. అక్కడ నుంచి వాడు అన్ని దరిద్రాలు నేర్చుకుంటాడు. అది ఇవ్వకపోతే కొట్టడానికి కూడా వెనకాడు, తిట్టడానికి వెనకాడు. కోపాలు వచ్చేస్తే పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళ మీద దుష్ప్రభావాలు పడిపోతున్నాయి. నీచమైన ఆలోచన విధానం పేరుకుపోతుంది. దీనందరికీ కారణం సెల్ ఫోన్ చేతికిచ్చి పెంచే తల్లిదండ్రులు. 5 ఏళ్ళు కూడా రావు వాడికి, అప్పుడే సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు. మళ్ళీ గొప్పగా మా వాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడండి, మా వాడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడండి, ఓహో మా వాడు ఫోటో తీసేస్తాడండి, అబ్బా అప్లోడ్ కూడా చేస్తాడండి. సిగ్గుపడాలి ఇలాంటివి చెప్పుకోవడానికి మనం. అదే గొప్ప. అది 5 ఏళ్ల వయసులో ఫోటో తీసేస్తాడు, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడు, ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాడు. సిగ్గుపడండి ఇలాంటి దరిద్రాలు చెప్పుకోవడానికి. తప్పది. పిల్లాడి బతుకు పాడు చేసాం మనం, పిల్లాడి జీవితాన్ని నాశనం చేసాం మనం, అమ్మాయి జీవితాన్ని నాశనం చేసాం చేతులారా. ఎందుకంటే ఆ వయసు ఫోన్కి ఎడిక్ట్ అయ్యే వయసు కాదమ్మా అసలు. అది ఫోన్. అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మీరు ఫేస్బుక్లోకి వెళ్తే మంచి శాతం ఎంత ఉంది, చెడు శాతం ఎంత ఉందో నాకు చెప్పండి. పిల్లాడు నేర్చుకునేంత మంచి ఉందమ్మా అందులో? ఉందా? లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో ఉందా? పోనీ పిల్లాడు పాప నేర్చుకునేంత మంచి ఉందా ఇన్స్టాగ్రామ్లో? యూట్యూబ్లో దొరికేస్తుందా మీకు ఆ మంచి అంతా? ఉందా? లేదే. మరి అంత ఊబిలోనికి పిల్లల్ని నెట్టడానికి మనసు ఎలా ఒప్పుతుందండి తల్లిదండ్రులకి? ఎంతమంది తల్లిదండ్రులు అండి ఈరోజు ఫోన్ ఇచ్చేస్తున్న వాళ్ళు పసిబిడ్డలకి. ఫోన్ ఇచ్చేసి ఆడుకోండి, ఫోన్ ఇచ్చేసి గేమ్లు ఆడుకోండి. ఏంటా గేములు? ఏం మంచి గేములు? ఈ కాల్చుకునేవి మంచి గేములా? పబ్జీ గబ్జీని గబ్బు గేములు అవి. ఓ కాల్చుకోవడమే కదా. అంటే ఎదుటోడిని ఎలా చంపాలో నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి. ఎదుటోడిని ఎలా నరకాలో జాలి ఉందా అందులో? దయ ఉందా అందులో? మీకు తెలియని విషయం ఏంటంటే క్రూరత్వం పెంచేస్తున్నాం పిల్లల్లో. క్రూరత్వం. జాలి లేదు, దయ లేదు, క్రూరత్వం పెంచేస్తున్నాం. మాటల్లో స్పష్టత స్వచ్ఛత ఉండదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ బూత్ సినిమాలు ఎక్కువ, మంచి సినిమాలు తగ్గిపోయి ఉంటాయి. అక్కడక్కడ అరా కొర ఎప్పుడో వస్తాయి మంచివి, మిగిలినవన్నీ చెత్తే. 100 సినిమాలు వచ్చినాయి అంటే అందులో 10 మంచివి ఉంటే 90 చెడ్డవి. ఈ 10 కూడా ఎప్పుడో ఎవడో తీస్తాడు, కొంచెం మంచోడు ఎవడో. అలాంటి వాళ్ళు తీసినవి ఏదో కొన్ని వచ్చాయి. ఆ జై భీమ్ అని, ఆ మేము అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి కొంచెం ఆలోచింపజేసేవి, సమాజాన్ని ఉద్ధరించేవి. ఎప్పుడో వస్తాయి అలాంటివి. ఇక మిగిలినవన్నీ దరిద్రాలే. అవి చూపించడం, మళ్ళీ ఆ స్టెప్పులు మనం పెంచడం. చిన్న అమ్మాయి అండి, నిన్న ఫేస్బుక్లో చూస్తే బాధేసింది. బొట్టు కింద చీర కట్టారండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి పాపకి. బొట్టు కింద చీర ఆ పాపకి. డ్యాన్స్ చేస్తుంది, కింద చేతులు ఊపుతుంది, ఇలాగ పైకి పిల్లలు ఊపుతుంది. క్యాబరే డ్యాన్స్, సిల్క్ స్మిత్ పాటలాగా ఉంది అది. ఎందుకంటే ఆ పాపకు ఆ వయసులో ఏమైనా ఉపయోగం? అది నేర్పించి ఆ పాప భవిష్యత్తు చేతులారా నాశనం చేస్తున్న వాళ్ళ అమ్మా నాన్నలిద్దరినీ నాకు కానీ అధికారం ఇస్తే కొరడా తీసుకు చెతక్కొట్టేయాలనిపించింది నాకు. కానీ కొడితే కేసులు పెడతారు కదా, కొట్టకూడదు. కానీ నా మనసుకైతే అనిపించిందని చెప్తున్నాను. అసలు ఇలాంటి వాళ్ళకి దేవుడు గర్భఫలం ఇవ్వడం కూడా తప్పు అనిపిస్తుంది.
దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఎంత దరిద్రంగా నా పెంచేది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నప్పుడే మనకు బుర్ర పనిచేయాలి. ఓహో, ఒకసారి అలవాటు చేస్తే వీడు పెద్ద అయ్యాక ఏమవుడరా ఇప్పుడు మన చిన్నపిల్లాడండి ఫేస్బుక్లో పెట్టారు, బీడీ కాల్స్తున్నాడు. మహా అయితే 6 ఏళ్ళు ఉంటాయి, బీడీ ఊతున్నాడు, ఫుఫ్ అని ఊతున్నాడు. ఆ వయసులోనే బీడీలు ఇచ్చేస్తే ఈ ఊపిరితిత్తులు ఏమైపోద్ది, వ్యవస్థ మొత్తం ఏమైపోద్ది, పాడైపోద్ది. నేను చెప్తున్నాను, 10-12 ఏళ్ళకి ఆ పిల్లాడు చచ్చిపోతాడు. నిజంగా చెప్తున్నా. లేదా క్యాన్సర్ బారిన పడతాడు, రక్తం కక్కుని చచ్చిపోతాడు. అంటే వాడు అలా చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఈ పనికి మాలిన తండ్రి, ఈ పనికి మాలిన తాత. చొట్లు కాలుతూ ఉంటారు. ఇంకొకటి ఎవడో తాతట కళ్ళు తాగడానికి తాడి చెట్టు దగ్గరికి వెళ్తూ మనవని తీసుకెళ్ళేవాడట. ఈ మనవడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళునట. అదేదో ఇస్తారు కదా, సేదలా ఉంటుంది, కళ్ళు తాగడానికి చెప్పలా ఉంటుంది, ముట్టి చెప్ప, అందులో పోసి తాగుతారు, తాటాకులతో కడతారు దాన్ని. ఆ చెప్పలో పోసుకొని కళ్ళు తాగుతూ ఈ మనవడికి కూడా కొద్దిగా పట్టించేవాడట అలవాటు. మరే ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీ మామకి చెప్పకే, మీ అమ్మకి చెప్పకరోయ్ అనేవాడట. అసలు అలాంటి దరిద్రుడిని తాత అంటావా? నువ్వు తాతవా? అసలు నీకంటే పీతనయ్యం. ఆ కన్నంలో ఎలా దాక్కోవాలో, ఒక కన్నం ఎలా కట్టుకోవాలో ఆ మనవలకి పిల్లలకి నేర్పుకుంటుంది అది. ఈ పీత కంటే తాత దరిద్రంగా తయారయ్యాడు. ఎవడైనా అసలు కళ్ళు పట్టిస్తాడంటే తాత మనవడికి. ఇలాంటి పనికిమాల అందరూ తాతలైతే మనవల పరిస్థితి ఏమైపోవాలి? సర్వనాశనం అయిపోవాలి. అసలు పిల్లల ముందు సిగరెట్లు కాల్చడమే తప్పు. ఎందుకంటే ఒక నాన్నకి స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల పాప క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత చేసిన అధ్యయనాల్లో తేలింది ఏంటంటే, పాపకి ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే సిగరెట్ కాల్చలేదట, కానీ తండ్రి ఊదే పొగ ఆ పాప పీల్చిందట. అంతే. తండ్రి ఊదే పొగ పాప పీల్చడం వల్ల కూడా పాపకేమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. 12 ఏళ్ల వయసుకి చచ్చిపోయింది ఆ పాప, వీళ్ళ నాన్నకున్న స్మోకింగ్ హ్యాబిట్ వల్ల. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. హ్యాండిల్ విత్ కేర్ అని రాసుకొని ఆ వస్తువు జాగ్రత్తగా వాడండి, ఈ వస్తువు జాగ్రత్తగా వాడండి, ఆ గాజు గ్లాస్ జాగ్రత్తగా వాడండి, ఈ గాజు గ్లాస్ జాగ్రత్తగా వాడండి. అన్నిటికంటే గొప్పది ఆ ట్యాగ్ దేనికి ఇవ్వాలో తెలుసా? హ్యాండిల్ విత్ కేర్ అని పిల్లలకి ఇవ్వాలి, పసిపిల్లలకి. హ్యాండిల్ విత్ కేర్. దేవుడు చెప్పాడు స్పష్టంగా, నడవవలసిన త్రోవ జాగ్రత్తగా నేర్పించండి. ఎందుకంటే మీరు ఎందులో నడిపిస్తే అందులో నడిచేస్తారు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళు బయటికి రాలేరు. ఎన్ని దరిద్రాలు నేర్పించేసామో మనం. అసలు ఫైటింగ్ సినిమాలు పిల్లలకు చూపించకూడదు తెలుసా మీకు? ఫైటింగ్ మనకేం పెద్ద అనిపించదు. కత్తులతో కాదు, కట్టి చూపులతో చంపేస్తా అంటాడు వచ్చి. అయ్యేం పిల్లలు నేర్పించేస్తాం మనం. మనకి ఎందుకంటే దరిద్రం. ఈ తొడగొడితే ఏదో అయిపోయినట్టు, మెడ ఇరిగిపోయినట్టు, తలలు ఎగిరిపోతున్నట్టు, నరికేస్తున్నట్టు. ఒకేసారి హీరో గారు వచ్చి 100 మందిని నరికేస్తుంటారు, ఈ దిక్కుమాలి హీరో గారు. అవన్నీ మన పిల్లలకు మనం చూపిస్తాం. ఒకసారి గుద్దితే 100 మంది ఎగిరిపోతుంటారు, గాల్లో గిరగరలు తిరిగేస్తుంటారు మైసూరు బజ్జీలాగా. ఇవన్నీ మన పిల్లలకు చూపిస్తాం, నేర్పిస్తాం. ఆ వయసులో మనం ఏమనుకుంటామంటే మనకున్న పరిణతి వాళ్ళకి ఉందనుకుంటాం. నో, మనకున్న పరిణతి వాళ్ళకి ఉండదు. మనకు అబద్ధం అని తెలుసు అక్కడంతా, వీళ్ళకి అబద్ధం అని తెలీదు, అదే నిజం అనుకుంటారు. సో చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే పిల్లల్లో బూతు సంస్కృతి వస్తుంది, పిల్లల్లో చెడ్డ ఆలోచన విధానం వస్తుంది, పిల్లల్లో భయంకరమైన పరిస్థితులు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కొడుతున్నారు, రెక్కేస్తున్నారు, చాలా దారుణంగా తయారవుతున్నారు. మీరు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఫోన్ మా బిడ్డకి ఏమన్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఇక్కడ చిన్న సన్మానం మీకు చేద్దాం అని. నేను 5 ఏళ్ళండి మా అబ్బాయికి ఇంతవరకు ఫోన్ ఇవ్వలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ, మీకు నేను నా చేతులతో ప్రార్థన చేసి సన్మానం చేసి ఇంటికి పంపిస్తా. ఎనీబడి హియర్. నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా లేవరు. లేచారంటే ప్రపంచం తలకిందులైపోదు. నాకు తెలిసి లేవరు. అందుకే చేతులు ఎత్తమనలేదు, ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం అని ఇష్టం లేక. సెల్ ఫోన్ ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తంటే దాదాపు అన్ని చేతులు లేవాల్సిందే. ఇన్ని తిట్లు తిట్టిన తర్వాత చేతులు ఎత్తమంటే మీరు నన్ను తిట్టుకుంటారు. ఎందుకు మిమ్మల్ని అంత బాధ పెట్టడం అని నేను చేతులు ఎత్తమనట్లేదు, కానీ మీరు చేసేది తప్పు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నన్ను తిట్టుకున్నా ఐ డోంట్ కేర్, నాకు పర్లేదు. మీ పిల్లలు బాగుండడమే నాకు కావాలి. మీరు తగలటట్టు మీ పిల్లలు తగలడిపోకూడదు, అది నా కోరిక. అందుకే నేను అంటున్నాను, దయచేసి పిల్లల్ని సెల్ ఫోన్కి ఎడిక్ట్ చేయకండి. బాలుడు నడవవలసిన త్రోవది కాదు. 6-7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా సెల్ ఫోన్ జోలికి పిల్లలు రాకూడదు. వస్తే నష్టపోతారు, కళ్ళు పోతాయి, చూపు తగ్గిపోద్ది, ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవుతారు. ఇంత దారుణంగా వాడు అవ్వడానికి గల కారణం తల్లిదండ్రులారా మీరే.
ఆ పాపం మీదే. ఇంకెంతకంటే పెద్ద మాట నేను మాట్లాడలేనేమో. ఆ పాపం ఎవరిది? మీదే. మరి ఇంక పాపం చేస్తారా? పిల్లల విషయంలో మేలు చేస్తారా? ఇప్పుడు నన్ను అడిగితే మనందరికంటే కూడా ఈ తల్లిదండ్రులు ఇద్దరు బెటర్ ఈరోజు పుట్టినరోజు చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోయింది ఏం చేయాలో ఏం చేయకూడదు. సో కాబట్టి వాళ్ళు కేర్ తీసుకోవచ్చు. ఇంకా ఫోన్ కంటే కూడా టీవీ బెటరు, దూరంగా ఉంటుంది. అందులో కూడా ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో మీ చేతుల్లో రిమోట్ పెట్టుకొని చక్కగా ఏం చూపించాలో చూపించవచ్చు. అలాని ఏం చూపించొద్దని నేను చెప్పట్లా. పాలు పోయడానికి కళ్ళు పోయడానికి తేడా ఉందా లేదమ్మా? అమ్మా, చూడడానికి దూరానికి రెండు తెల్లగానే ఉంటాయమ్మా, అంతేనా? కొబ్బరి నీళ్ళు కళ్ళు చూడడానికి ఒకేలా ఉండొచ్చేమో, అంత మాత్రాన కొబ్బరి నీళ్ళు పోయడానికి కళ్ళు పోయడానికి తేడా లేదా? ఉందా లేదా? సో టీవీలో మీరు ఏదైనా చూపించాలనుకుంటే మీరు చూపించాలి. పలానది చూపించవచ్చు, మంచిదే, ఇందులో కొట్టుకోవడాలు ఉండవు. కార్టూన్లో కూడా అన్నీ మంచివి ఉండవు. కొట్టుకునే కార్టూన్లు, తిట్టుకునే కార్టూన్లు చాలా ఉంటాయి. మరి చిన్నప్పటి నుంచి మనం ఇంకెప్పుడు భక్తి నేర్పిస్తాం? చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు యథార్థత నేర్పిస్తాం? హన్నా సమూయేలు తీసుకెళ్ళి చిన్నప్పుడే వదిలేసింది అక్కడ దేవుని సన్నిధిలో. చిన్నప్పుడు వదిలేసింది దేవుని సన్నిధిలో. అరే నాయన, నేను దేవుని యొద్ద అడిగి తీసుకున్నాను రా నాయన, నువ్వు దేవుని బహుమానవరా నాయన, నువ్వు దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని కొరకు పెరగాలి, దేవుని ఆలోచనలతో పెరగాలని చిన్నప్పటి నుంచే మంచిగా పెంచింది. ఇప్పుడు మొక్కలు ఉన్నాయండి, మొక్కలు అడ్డదిడ్డంగా ఎందుకు పెరుగుతాయండి? చెప్పండి, ఎందుకు పెరుగుతాయి అడ్డదిడ్డంగా? మనం వదిలేసాం కాబట్టి. అదే చక్కగా మనం కర్రగట్టి పైకి పెంచితే ఎలా ఎదుగుతుంది? నిలువుగా పెరుగుతుంది. మనం ఎందుకు నిలువుగా పెంచాం? కేర్ తీసుకున్నాం కాబట్టి, మనం కాన్సన్ట్రేషన్ పెట్టాం కాబట్టి, కర్ర కట్టాం కాబట్టి ఎలా పెరిగింది? అది నిలువుగా పెరిగింది. వదిలేస్తే ఎలా పెరిగేది? అడ్డదిడ్డంగానే పెరుగుతుంది. ఇలా అడ్డదిడ్డంగా పిల్లలు పెరిగిన తర్వాత వచ్చేస్తారు వీళ్ళు, పెరిగి పెద్దయ్యాక వీళ్ళు వస్తారు మన దగ్గరికి, వస్తుంటారు. వచ్చి నాది ఇంతమందిని చూశాను ఇప్పటికి నేను. వచ్చి ఏమంటారు తెలుసా? ఏమండి కొంచెం మా వాడి కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏమని చేయాలమ్మా ప్రార్థన? చెప్పు, నువ్వు చెప్పు, ఏమని చేయాలి ప్రార్థన? మాట వినట్లేదండి. ఇంకా చెడ్డ తిరుగుళ్ళని తిరుగుతున్నాడండి. ఓహో, ఇంకా దారి తప్పాడండి. ఓహో, ఇప్పుడు మొక్కై వంగనిది చెప్పండి, మానై వంగునా అన్న మన పెద్దల సామెత గుర్తొచ్చిందా లేదా? చెప్పారా లేదా మన పెద్దలు? ఏమన్నారు వాళ్ళు? మొక్కై వంగనిది మానై వంగునా. ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టుని నిటారుగా పెట్టండి చూద్దాం, మీలో ఎవరున్నారు సమర్థులు? అదిగో మీ పక్కనే ఉంది కొబ్బరి చెట్టు. ఎలా ఉంది అది? నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా? ఎలా ఉందమ్మా అది? కొంచెం వంకరగా ఉందా ఈ షేప్లో? ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి మీరు? ఎవరైనా చేయగలరా? ఎనీబడి? మన వల్ల కాదు. ఇంకా అదంతే. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు ఇడ్లీలు వేస్తుంటారు కదా, ఇడ్లీలు వేసినప్పుడు మీరు ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది, అవునా? ఆ పిండి మీరు ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది. ఏమో రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. గారెలు వేస్తుంటారు, గారెలు మనం ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది. చపాతీలు చేస్తుంటారు కదా, అందరూ రౌండ్గా చేస్తారా? కొంతమంది ఆఫ్రికా అంటార్కిటికా ఖండాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకు వచ్చింది? చపాతీ చేస్తుంటే ఆఫ్రికా ఖండం, అంటార్కిటికా, సౌత్ అమెరికా, ఈ ఖండాలన్నీ ఎందుకు వచ్చాయి? ఆసియా ఖండం ఎందుకు ఇచ్చావు నువ్వు అంటే నీకు రాదు గుండ్రంగా చేయడం. నీకు గుండ్రంగా చేయడం రాదు కాబట్టి అష్టవంకరలు తిప్పేసావు దాన్ని. ఇప్పుడు అలాగే ఉంటుందండి. మనం చేసేది కూడా అంతే. ఒక్కసారి స్లాబ్ వేసేసిన తర్వాత, గట్టిపడిపోయిన తర్వాత ఇంక దాన్ని కదపగలమా? చెప్పండి అమ్మా. స్లాబ్ గట్టిపడిపోయిన తర్వాత కదపగలమా? కదపలేం కదా. పిల్లల ఆలోచన విధానం కూడా ఒక్కసారి తోడుకుపోయింది అనుకోండి, ఆ షేప్లో తోడుకుపోయింది అనుకోండి, ఇక మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేం, కదపలేం. కాబట్టి హ్యాండిల్ విత్ కేర్, బీ కేర్ఫుల్. నేను చెప్పేవి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఏంటంటే బాబు ఎంత సూటిగా చెప్పేస్తున్నాడు ఈయన అనుకోవచ్చు. నేను చెప్పేవి పచ్చి నిజాలమ్మా. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అందుకే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ కుటుంబానికి ఒకటే కాదు, మీ అందరికీ ఉపయోగపడాలి. మీ